శ్రీవరలక్ష్మీదేవి కథ ప్రారంభం. పూర్వము శివగారి మహిమోద్దేశించి సూతు ఇట్లా చెప్పుచున్నాడు. పూర్వము ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యదారకమైన వ్రతమును ఒకదాన్ని శివుడు పార్వతీకి తెలియజెప్పెను. లోక పరాకారం అది మీకు సవిస్తరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినము. పూర్వము శివుడు మాత్రం బ్రహ్మ సింహాసనంపై కూర్చుండగా బ్రహ్మ ఇతర దిక్పాలకులు కలిసి నారదం సృష్టితో నారదమాస్తుతితో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహాత్తర ఆనంద సమయములో పార్వతీదేవి శ్రీ పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలకు సకల సౌభాగ్యాలు పొంది శ్రీ సంపదలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతం ఒకదాని ఆనాదేవశ్రీ అడిగినది. అందుకు వినేతుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే ఒక వ్రతం ఒకటి ఉన్నది. అది శ్రీ వరలక్ష్మీదేవి వ్రతము. దాని యొక్క విధి విధానము వివరిస్తాను, వినుము. శ్రావణ మాసం పౌర్ణమి రోజుగా ముందు కావచ్చు. శ్రావణ శుక్రవారం నాడు ఈ వ్రతం ఎవరైనా చేయవలేను. దేవా, ఈ వ్రతం ఎవరు చేసినారు? ఈ వ్రతం యొక్క విధి విధానం తెలియజెప్పమని శ్రీ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధతో వినుము. పూర్వకాలంలో మగధ దేశంలో పుట్టిన మనవాడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం అంటే బంగారు కుట్యాములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారువతి అనబడి ఒక మిక్కిలి బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణావతి, వినయ విధేయుల గల భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాంతకాలాన కాలకృత్యాలను పూర్తి చేసుకుని దయా కరుణ అనుగ్రహం కలిగిన దానవు ఈ శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చినాడు. శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన కోరికలను వరాలను ఇచ్చేదానిపై అర్థాంతమాయను. అప్పుడు చారుమతి అత్యంత ఆనందం పొంది, ఈ జనని, ఈ పావని, ఈ కరుణాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు, విద్వంసులుగా అయ్యేదరు. ఓ పావని, నా పూర్వ జన్మ సుకృతం వలన నాకు నీ పరదర్శనం కలిగిందని శ్రీ వరలక్ష్మీదేవిని పరి విధాలుగా ప్రార్థించెను. చారుమతి మేలుకొని అంత కలగా గుర్తించి తన కళను భర్తకు అత్త మామలకు తెలియజెప్పింది. వారంతా మీకు ఆనందించిన వారై చారుమతి వ్రతాన్ని చేయవలసిందిగా చెప్పి ఊరిలోని మందలందరూ చారుమతి కళ గురించి విన్న వారై శ్రావణ శుక్రవారం రోజు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రాగి, జుట్టి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలలో పల్లవంచే కలశం ఏర్పాటు చేశారు. శ్రీ వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రశ్నించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజత, ద్రవ, మృణ్మయ మూర్తులను ప్రశ్నించుకోవచ్చును. అమ్మవారిని అష్టోత్తరాలతో పూజించి భక్ష్య భోజ్యాలు నివేదించి తుమ్మి పూలతో చిరి కట్టుకున్నారు. అంత ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అంత్యాలు గల్లు పిల్లమవుతున్నవి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతికి కంకణాలు దగదగ్నమయ్యాయి. మూల ప్రదక్షిణ చేయగానే అందరు స్వర్ణాభరణమయ్యారు. చారుమతి మేలుకొని ఇదంతా చారుమతి యొక్క కళ వలన శ్రీ వరలక్ష్మీదేవి విధంగా ఇతర స్త్రీల యొక్క గృహం నుండి ధన, కనక, వాస్తు, వాహనాలతో నిండిపోయినవి. ఆయా స్త్రీల ఇల్లు నుండి పెద్ద వాహనాలు వచ్చి వారి ఇళ్లకు తీసుకువెళ్ళినవి. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగడుతూ ఆమె చారుమతి యొక్క కళలో సత్కరించడం వలన తామందరిని మహాభాగ్యవంతులు చేసిందని పొగిడి వారంతా సంవత్సరము శ్రీ వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో శ్రీ సంపదలతో ఆరోగ్యంగా సుఖజీవనం కలిపి అనంత ముక్తిని పొందిరి. ఓ మునులారా, ఓ మహర్షులారా, ఓ పక్షులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని మీకు సవిస్తరంగా వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా గాని సకల సౌభాగ్యాలు, శ్రీ సంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పి సూత మహాముని చెప్పాను. శ్రీ వరలక్ష్మీదేవి కథ సంపూర్ణయామి. సమాప్తం. నమస్కారోమి. Vale.
आओ आओ बोलो मंगलम महालक्ष्मी जय मंगलहारति श्री लक्ष्मी जय मंगलहारति श्री लक्ष्मी लक्ष्मी श्री महालक्ष्मी हरिप्रिय लक्ष्मी श्री वरलक्ष्मी शुभ गुण जल्पावल्ली चंद्रोनि चल्ली सुदलनु जल्ली विलयक माधमुरम्मा भयमु ममु आदुको अम्मा मुदमुना आसा मृदुधर आसा तुलसी दासमति उल्लास पावनि लक्ष्मी श्री महालक्ष्मी हरिप्रिय लक्ष्मी श्री वरलक्ष्मी शुभगुण मंगलम महालक्ष्मी जय मंगलहारति श्री लक्ष्मी जय मंगलहारति श्री लक्ष्मी ओम कर भोर ओम कर भोर घोरं गणहावतारं संसार सागरं मुजगन्धहारं सदा वसन्तोदयाय विलिञ्जो सदा वसन्तोदयाय विले ओम भवानी सहितं महावे मंगल गणपति पनीराचुतिल कदेवल लगी चार సురకంట పెట్టుకున్నాం దగ్గరికి తీసుకురా కనిపించేసి జాగ్రత్త పాప ఇట్లా తీసుకో ओम यानि मूले ओम यानि कानि इत्ला ओम यानि कानि च पापाहानि जन्मानर्तानि च कानि कानि परिस्थिते रक्षणादे परे परे पापोहं पापकर्मोहं पापात्मं प्राणं कृपादेवाशः तस्त्राणदायनात्रयमशं नमः तस्मत्कारुण्ये भवानि रक्षरक्षं लक्ष्मी देवताय नमस्कारं समर्पयामि చేసుకుంటూనే వస్తాయి పండితులు ఆ పట్ట ఇచ్చుకుంటుండు తీయలే మొత్తం తీయలే కాలం మిసుకుంటాం ఖర్చు రాస్తుంది కదా వచ్చినా చుట్టి धनं धान्यं पशुपतिसामति काश्मान् भव सुमङ्गली भव ऐसा जिसको प्रसाद में तीर सभी को लेकर दूँ Devaayam Sri Bharatashmi Devi Padal Sampam Shubham. Like this one is number 2.
లక్కీ నువ్వు కడుక్కున్నా లక్కీ బయట నువ్వు బయట పూజ చేసుకోండి. మరి